డాక్టర్ గారు ఇప్పుడు యాక్చువల్‌గా ఈ డయాబెటిక్‌కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునికమైన టెక్నాలజీ, ఆధునికమైన వైద్యం ఏమున్నది? అది మనకు ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉందా? లేటెస్ట్ మెడికేషన్స్ అంటే మనకి జిఎల్పి-1 ఎనలాగ్స్ అని వస్తున్నాయి. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అని. టాబ్లెట్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి కానీ ఇంజెక్షన్స్ ఆర్ మచ్ మోర్ పోటెంట్. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వస్తున్నాయి. ఇంకా రాలేదు. నెక్స్ట్ మే నుంచి మన ఇండియాలో స్టార్ట్ అవుద్ది. ఆల్ వరల్డ్ ఓవర్ ఉంది. అది ఏంటంటే మనకి ఆకలి తగ్గించి తిండి తగ్గిస్తుంది. సో దేర్ బై ఇంటేక్ తగ్గుద్ది, షుగర్స్ తగ్గుతాయి, వెయిట్ తగ్గుతుంది. దాన్ని బట్టి షుగర్ కూడా తగ్గుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ద న్యూ మెడికేషన్స్. నాట్ ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్, ఒబేసిటీ పేషెంట్స్ కూడా ఇస్తున్నాయి. ఓకే. అంటే వెయిట్ ఎక్కువ ఉండాలి కూడా, ముందు రాకుండా ఉండడానికి కూడా వెయిట్ లాస్ కింద కూడా అటు ఇంజెక్షన్స్ వాడుతున్నాం. దీస్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్. ఇది ఇప్పుడు వీక్లీ వన్స్ వస్తుంది. ప్రాబ్లీ అనదర్ నెక్స్ట్ 1 yearలో 1.5 yearలో మంత్లీ వన్స్ వస్తుంది. దాని తర్వాత 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి యాజ్ సైన్స్ గ్రోస్ వీల్ అచీవ్ టైమ్ వేర్ వీ గెట్ yearly one injection. That takes time. So we are in process of development of that newer medication. మిగతా చాలా మెడికేషన్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయి, ఇన్సులిన్ ఉన్నాయి, అన్ని రొటీన్గా ఉన్నాయి. కొత్త మెడికేషన్స్ అంటే ఇవి another 3-4 months will also be available మన దగ్గర కూడా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే